బాబు ఒకసారి ఆగినా నేను మాట్లాడతాను. నన్ను సింగులర్ వర్డ్ తో మాట్లాడుతున్నారు. మీ కుర్రోలు మా అమ్మని తడుకున్నారు, మా వాళ్ళు తడుకున్నారు. పెట్టి మాటలు కొట్టిండట. అదే చూస్తా, నేను కూడా చూస్తా. సచ్చు సచ్చు జరా 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 రమ్మంట లంజాడుగా రమ్మంట 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 లంజాడుగా రమ్మంటారా? దోల్కచ్చ చూపిస్తారా? నీ దోల్కచ్చ చూపిస్తా, నీ దోల్కచ్చ చూపిస్తా. నేను కూడా చూపిస్తా ఇప్పుడు. అమ్మని దొరికిపో, అమ్మని దొరికిపో. ఉన్నదా అమ్మా? ఏ అమ్మా దా, పోలీస్ స్టేషన్ ఉందా? వాడు ఏం చేయడదా? నువ్వు నడువు, లేట్ చేయకదా. అరే 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 సత్తు సత్తు సింపుల్ లెక్క చెప్తాను. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ, 200 తక్కువ. ఇది ప్రతి నెల ఆదాయం. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతభత్యాలు, పెన్షన్లు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏదన్నా అనుకోండి, మీకు ప్రతి నెల జీతభత్యాలు ఇవ్వడానికి 6,500 కోట్లు పోతున్నాయి. ఇంకొక 6,500 కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల 10 తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు, కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు. ఈ రెండింటి కలిపి, అప్పులకు తప్పులకు కలిపి, ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరానా ఏందయ్యా అంటే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. నేను ఒక పూట ఉపాసం పండినా బ్యాంకులో, రిజర్వ్ బ్యాంకులో పడంగానే వాళ్ళే గుంజుకుంటారు, నన్ను అడగను కూడా అడగరు. ఇది ఒక డబ్బా నా ఆదాయం. ఇందులో ప్రతి రూపాయి పడంగానే 1 తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఈ అప్పులు ఇచ్చిన బ్యాంకులు, రిజర్వ్ బ్యాంకు నుంచి అటే తీసుకొని పోతారు. 6,500 అటు పోయినాయి. మీరు మా బంధువులు, ఆత్మబంధువులు కాబట్టి 6,500 కోట్లు మీ ఉద్యోగస్తులకు ఇస్తున్నా. 13,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు.
ఇక నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 5,000 నుంచి 5,500 కోట్లల్లా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షను, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇట్లా 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇవి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి, కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని కట్టాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కట్టాలి, రీజనల్ రింగ్ రోడ్కు నిధులు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేయాలన్నా కూడా ఇందులో నుంచే తీయాలి. ఇక నాకున్న వెసులుబాటు 5,000 నుంచి 5,500 కోట్లు. నేను ఇచ్చిన గ్యారంటీలు కానీ అంతకుముందు నుంచి వచ్చిన వారసత్వం కానీ ఇవన్నీ కలిపితే నాకు ఇంకొక 18,000 కోట్లు కావాలి. వాస్తవంగా ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు, ఆయన కమిషన్లు తీసుకొని ఆయన వెళ్ళిపోయిండు. ఇవాళ వాళ్ళ పేమెంట్లు నేను వచ్చి కూర్చున్నప్పటికీ 42,000 పేమెంట్లు బకాయిలు పెట్టిపోయిండు ఈ కాంట్రాక్టర్లకి. ఇక విద్యుత్ శాఖ ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టాలి. అట్లా మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు. ఏంటి అధ్యక్ష ఇది? ఏం అధ్యక్ష ఇది? ఏం అధ్యక్ష ఇది? ఈ సభ నీ సొంతం కూడా కాదు అని అంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? సరే పెద్ద మనిషిగా కూర్చో, పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా. ఏంటి మాత్రమే? ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష అది? ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాదరావు గారు సభాపతిగా మీకు కనపడట్లేదా? సభా స్థానంలో ఎవరు కూర్చున్నా సభాపతి. మీ మనసులో మీ రాజకీయ పార్టీకి మీకు ఒక రకమైనటువంటి ఏహభావం ఉండొచ్చు కొన్ని వర్గాల వల్ల. అంత మాత్రాన మీ భావాల్ని, మీ పార్టీ ఆలోచనల్ని మీ సభ్యుడి ద్వారా ఈరోజు సభాపతి స్థానంలో కూర్చున్న సభ్యుడి పైన ఆ రకంగా చులకనగా మాట్లాడటం ఇది ప్రజాస్వామ్యానికి, ఈ సమాజానికి అవమానకరం అధ్యక్ష. ఇలా అధికారులు, నేను మీ ద్వారా ఇలా రాష్ట్రంలో అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాను. కొంతమంది అధికారులు నిర్వహించాల్సిన విధులు నిర్వహించట్లేదు. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తూ ఉంది. అది చిన్న స్థాయి అధికారి, ఎంఆర్ఓ స్థాయి నుంచి అది ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు. అలసత్వం ప్రకటిస్తూ ఉన్నారు. ఆ అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. నేను మీ ద్వారా ఆ అధికారం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనమున్నది ప్రజల సేవ కోసము. అది రాజకీయ నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మనం చేస్తున్నప్పుడు మనం విధిగా ప్రజల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా చోట్ల అధికారుల మీద ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. వారు చేసేటువంటి పనుల ద్వారా ప్రభుత్వం చెడుపేరు వస్తూ ఉంది. మీ ద్వారా ఆన్ రికార్డ్ ఇవ్వాలి హెచ్చరిస్తూ ఉన్నాను. అది ఎంఆర్ఓ కావచ్చు, ఐఏఎస్ అధికారి కావచ్చు. మీరు నిధులు సక్రమంగా నిర్వహించుకుంటే ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. పాటు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చెప్తున్నా, శాసనసభలో మీ సమయంలో కనీసం ప్రతిపక్షం ఏదైతే సంబంధించి సమస్యలపైన మాట్లాడే ఒక అవకాశం మీరు కల్పించలే. ఈరోజు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలపైన గాని, మేము పరిపాలిస్తున్న తీరుపైన గాని చాలా స్పష్టంగా ఏదైతే ప్రతిపక్షము వారి యొక్క మాటలు వారు మాట్లాడాలని చెప్పి అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. బాధ్యత గల ప్రభుత్వంగా, ప్రజా ప్రభుత్వంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా బాధ్యతతో మేము సమాధానం చెప్తున్నాం. ఇవాళ మేము తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్ని కూడా ఒకటొకటిగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, లబ్ధిదారులందరూ కూడా చేకూర్చాలి, వాళ్ళకు అందించాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్ని కూడా ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయం సేకరించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. ఇవన్నింటినీ తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే పిక్నిక్ కి పోయినట్టు, ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులుగా అసెంబ్లీ సెషన్స్ లో కంప్లీట్ గా పాల్గొని ఏదైతే సంబంధించిన అంశాలపైన మాట్లాడాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. వారు రాకుండా ఏదైతే వారి కుటుంబంలో జరుగుతున్న అంతర్గత కొట్లాటకి, ఆ కుర్చీ అల్లునికిస్తే కొడుకలుగుతాడని, కొడుక్కిస్తే అల్లుడు అలుగుతాడని చెప్పని, ఇద్దరి మధ్యలో బిడ్డ కొట్లాడుతుందని చెప్పని అతనేమో ఫార్మ్ హౌస్ కే పరిమితమైండు. ఉన్న ఎమ్మెల్యేలో ఇది నా వర్గం అని చెప్పి హరీష్ రావు ఒక చోట ప్రెస్ మీట్ పెట్టలేకపోతే ఆ అంశం పైన ఇక్కడ కేటీఆర్ ముందే అడ్రస్ చేసి ప్రెస్ ని మాట్లాడతారు. ముందు మీ పార్టీ పరిస్థితి, మీ కుటుంబంలో ఉన్న అంతర్గత ఏదైతే విభేదాల పరిస్థితికి ఏదైతే విభజించుకొని
ఇష్టం వచ్చినట్టు నిన్న గవర్నర్స్ అడ్రస్ లో కూడా ఒక్కొక్కరు వర్గాల వారిగా విభజించుకొని అటు కవిత గారు కొంతమందిని ఒక దగ్గర కూర్చొని, హరీష్ రావు గారు కొంతమందిని వేసుకొని కూర్చొని, కేటీఆర్ గారు కొంతమందిని వేసుకొని కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కనీసం డెకోరం ఆఫ్ ద హౌస్ ని మెయింటైన్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఏదన్నా కూడా ఒక కుర్చీలో ఒక వ్యక్తి కూర్చున్నప్పుడు ఆ స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన ఒక బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వారి యొక్క అభివృద్ధి కోసము వాళ్ళు ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ కళలన్నింటినీ కూడా సాకారం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన నమ్మకం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓట్లేసి గెలిపించిన మొదటి రోజుకెళ్లి కూడా ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి. ఏదైతే తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల ప్రజలకి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడుతుంటే ఏదైతే సలహా సూచనలు ఇవ్వడాన్ని పక్కన పెట్టేసి ఏదైతే ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన బురద జల్లి మా కుటుంబము మేము తప్ప ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీ పైన కూర్చోకూడదనే విధంగా కల్వకుంట్ల కుటుంబం వ్యవహరిస్తుంది. దానికి తొత్తులు లెక్క వారికి వత్తాసు పలుకుతూ వారి పార్టీలో ఉన్న కొంతమంది కుక్కలు ఏదైతే ఈరోజు శాసన సభ్యులమని కూడా మర్చిపోయి శాసన సభ్యుల్లాగా వ్యవహరించకుండా ఆ కుటుంబం కోసము వాళ్ళ మోచేతి నీళ్లు తాగే విధంగా కుక్కలు లెక్క వారు వ్యవహరిస్తున్నారు. మీ వ్యవహారం ఇదే రకంగా ఉంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తెలంగాణ ప్రజలు మీకు గుండుసున్నా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కనీసం క్యాండిడేట్ ని కూడా పెట్టలేని ఒక దుస్థితి మీ పార్టీ పరిస్థితి. ఇదే రకంగా మీ వ్యవహార శైలి ఉంటే పిచ్చి కుక్కల్ని కదా ఏ రకంగా రాళ్లతోటి తరిమి కొట్టే పరిస్థితి ఉంటుందో తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు. పంటలు ఎండిపోతా ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు పెన్షన్దారులు ఇబ్బంది పడుతా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలని మేమే ఒక అడుగు ముందుకు వేసి చాలా స్పష్టంగా చెప్పాం. నిజానికి జగదీష్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో తప్పే లేదు. ఆయన ఎక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించలేదు. అయినా కూడా పెద్ద మనసుతో సభ జరగాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి, శాసనసభలో అన్ని విషయాలు కూడా ప్రస్తావించాలనే ఉద్దేశంతో మేము స్పీకర్ గారిని, ఎల్ఏ మినిస్టర్ గారిని కలిసి చెప్పాం. మరి చెప్పినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి కదా. నిజంగా ఉరి తీసేటప్పుడు కూడా నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు. మేము ముందే పోయి చెప్పడమే కాదు, మీడియాకు కూడా వెళ్లి మా మాజీ శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు. మేము స్పీకర్ ను, ఎల్ఏ మినిస్టర్ ను కలిసాము. మేము క్షమాపణ చెప్తాం, వెనక్కి తీసుకుంటాం. ఎందుకంటే ప్రజా సమస్యల కోసం తప్పు చేయకపోయినా చెప్తామని కూడా స్పష్టంగా చెప్పాం. మీడియాకు చెప్పాం, ఎల్ఏ మినిస్టర్ చెప్పాం, స్పీకర్ గారు చెప్పాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది? పథకం ప్రకారంగా ముందే మీరందరూ కూడా అనుకోని బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా, జగదీష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా ఒక కుట్రతో బీఆర్ఎస్ గొంతు నొక్కాలని, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే, బీఆర్ఎస్ సభలో ఉంటే వాళ్ళ తప్పిదాలన్నీ బయటకు వస్తాయని ఉద్దేశపూర్వకంగా ఇవాళ జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. పనిచేస్తారు అధ్యక్ష. గత ముఖ్యమంత్రి అధ్యక్ష 2019 ముందు అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు అధ్యక్ష. జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి 2019 వచ్చిన తర్వాత అధ్యక్ష సరిగ్గా ఎన్నికలకి కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తాడు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష కొంతల రామకృష్ణ గారు, పెద్దలు కాళ శ్రీనివాసులు గారు అధ్యక్ష 2023 11/11 నంబర్ కూడా 11/11 సార్, నవంబర్ 11 అధ్యక్ష, జిఓఎంఎస్ నంబర్ 535 అధ్యక్ష. కమిషనర్ ఏఎన్పిఆర్ సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్టు జాబితాను అందిస్తారు అధ్యక్ష. దాని ప్రకారంగా అధ్యక్ష అధ్యక్ష దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను 60% ప్రభుత్వం, 40% జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. జర్నలిస్ట్ కానీ, జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ గతంలో ఏదైనా ప్రభుత్వం పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా, లేకపోతే వారికి ఎక్కడైనా అక్రిడేషన్స్ ఉన్నా, లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా, చిన్న ప్లాట్ ఉన్నా, వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అలాగే 10 సంవత్సరాలు
లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్ముకునే విధంగా అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్గా పెట్టి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులని, అలాగే డిపిఆర్ఓలు అందరినీ కూడా కన్వీనర్లుగా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష, జిల్లా స్థాయిలో అధ్యక్ష. అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా పారదర్శకంగా జరగలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష 2014-19 ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టుల సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. జర్నలిస్టుల భవన పథకం కింద, అలాగే మరి ముఖ్యమైన అధ్యక్ష పిఆర్ఆర్ నిధి అధ్యక్ష, ప్రెస్ రివార్డ్ రిధా అధ్యక్ష, దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. అలాగే ఆధునికత కోసం కూడా ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష, అలాగే ప్రెస్ అక్రిడిషన్లు కూడా వాళ్ళకి సులభతరంగా చేసే అక్రిడిషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష ఎంపీలు అదే అధ్యక్ష ఇది కూడా సబ్జుడిస్లో ఉండింది అధ్యక్ష మొదటిదాకా కూడా. ఎందుకంటే అధ్యక్ష సుప్రీంకోర్టు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏఎస్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ న్యాయస్థానాలు, న్యాయమూర్తులు మరియు జర్నలిస్టులు ఇంటి స్థలాల కేటాయింపు సంబంధించి అధ్యక్ష 2011లోని సివిల్ అప్పీల్ కేసు నంబర్ అధ్యక్ష 3791-3793, అలాగే 2011లోని సివిల్ అప్పీల్ నంబర్లు 3794-3796, 2011లోని 3797-3799 మొదలైన వాటిలో ఈ క్రింద విధంగా ఉత్తర్వులు ఇచ్చారు అధ్యక్ష. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏఎస్ అధికారులు, జర్నలిస్టులు మొదలైన వారి ఇతరుల ప్రాధాన్యతగా తగ్గించే విధంగా ప్రాథమిక విలువను భూమిని కేటాయించడం ప్రత్యేక వర్గంగా పరిగణించలేమని చెప్పేసి భావిస్తున్నాము. ఈ విధానం యొక్క లక్ష్యం అసమానతను శాశ్వతం చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏదైతే అహర్నిశలు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు తెలియజేసే జర్నలిస్టులకి తప్పకుండా మనం చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక వేస్తా ఉన్నాం అధ్యక్ష. అది త్వరలోనే ఆచరణలో కూడా వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష మండల కేంద్రాలు, ఎందుకంటే మండల వాళ్ళు జిల్లాలో అడుగుతా ఉన్నారు, అది కూడా క్లియర్గా లేదు కాబట్టి తప్పకుండా ఎక్కడైతే రేషన్ కార్డు ఉందో ఆ మండలంలో ఇచ్చే ఏర్పాటు కోసం కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. జియోఎం కూడా తప్పకుండా దీని మీద అధ్యయనం చేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నిన్న కూడా వచ్చారు అధ్యక్ష, 15 సంవత్సరాల క్రితం ఈ అమరావతి పక్కన చౌడవరం గ్రామంలో వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళ అధ్యక్ష వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. సర్వే నంబర్ 529/3 ఆలో అధ్యక్ష 71 మందికి అధ్యక్ష. ఇవాళ కూడా పట్టాలు ఇవ్వాలంటే పరిస్థితి అధ్యక్ష. నిన్నే నా నోటీస్కి వచ్చింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి పట్టాలు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్ట్కి ఏదైతే గత ప్రభుత్వం అన్యాయం చేసిందో ఈ ప్రభుత్వం న్యాయం చేసే దిశగా తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులందరూ కూడా కోరారు అధ్యక్ష. అది కూడా నేను తప్పకుండా ఇప్పుడు కూడా విష్ణుకుమార్ రాజు గారు కూడా పంపించారు అధ్యక్ష, సైట్స్ ఫర్ ఎమ్మెల్యేస్ టు బి గివెన్ అని. ఇది తప్పకుండా మీ ద్వారా కూడా అలాగే సభ్యులతో కూడా అందరి ద్వారా కూడా అధ్యక్ష జీవోంలో డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది ఆచరణకు రావాలని తప్పకుండా మీ ద్వారా. బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతి అర్థమవుతున్నది కదా. కేవలం మాస్టర్ కోసం వచ్చిండు నిన్న మాస్టారు, సంతకం పెట్టిపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తాడు 6-7 నెలలకు. ఇక ఆయన 100 మాగదులు మాట్లాడుతున్నారు కదా, జగదీష్ ఏం మాట్లాడుతుండో చూస్తున్నారు కదా మీరు. 1 సంవత్సరంలోనే నల్గొండ జిల్లా ఎండిపోయిందట. మరి ఎస్ఎల్బీసీ 10 సంవత్సరాల పాటు కంప్లీట్ చేయకుండా ఎక్కడ మీరు ఏం చేసిండ్రు? స్పీకర్ సాంప్రదాయాల పట్ల, సభా సాంప్రదాయాల పట్ల, గవర్నర్ పట్ల, రాజ్యాంగం పట్ల మీకు ఏ పార్టీ సోయిందో అర్థమవుతున్నది ఈ సంఘటన. ఇట్లాంటి వాళ్ళతో నేను మంత్రులు చేసిండు, ఇట్లాంటి వాళ్ళతో నేను ప్రభుత్వం నడిపిండి కేసీఆర్. కాబట్టి ఇలాంటి ఒక ఏమంటాము అజ్ఞానపూరితమైన నాయకత్వం వల్ల బీఆర్ఎస్ ఈరోజు పాతాళంలోకి పోయింది. ఇంకా వాళ్ళకి ఏమి తెలిసి రావట్లే. ఆలోచించుకోండి, ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. ఇలా వీళ్ళ జాగీర్ అన్నట్టు తెలంగాణ అంటే వీళ్ళ సొత్తు అన్నట్టు మీరు ఎట్లా ప్రవర్తించిండ్రు. ప్రసాద్ కుమార్ గారు ఎలాంటి వ్యక్తో ఈ సమాజానికి తెలియదా? ఇలాంటి రాజకీయ కుసంస్కారాల వల్ల రాజనీతి అనేది ఏ విధంగా ప్రశ్నార్థకమైందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఏమాత్రం సభా సాంప్రదాయాలకు పక్కన పెట్టండి, ఇది రాజకీయ సంస్కృతి కాదు బీఆర్ఎస్ అనేది తెలుసుకుంటే మంచిది. లేకపోతే వాళ్ళు అట్టే పాతాళం పోతారు, ఇంకేముంటుంది. బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతి అర్థమవుతున్నది కదా.
కేవలం మాస్టర్ కోసం వచ్చిండు నిన్న మాస్టారు సంతకం పెట్టిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తాడు 6-7 నెలలకు. ఇక ఆయన 100 మాగదులు మాట్లాడుతున్నారు కదా, జగదీష్ ఏం మాట్లాడుతుండో చూస్తున్నారు కదా మీరు. 1 సంవత్సరంలోనే నల్గొండ జిల్లా ఎండిపోయిందట. మరి ఎస్ఎల్బీసీ 10 సంవత్సరాల పాటు కంప్లీట్ చేయకుండా ఎక్కడ మీరు ఏం చేసిండ్రు? స్పీకర్ సాంప్రదాయాల పట్ల, సభా సాంప్రదాయాల పట్ల, గవర్నర్ పట్ల, రాజ్యాంగం పట్ల మీకు ఏ పార్టీ సోయిందో అర్థమవుతున్నది ఈ సంఘటన. గిట్లాంటి వాళ్ళతో నేను మంత్రులు చేసిండు, ఇట్లాంటి వాళ్ళతో నేను ప్రభుత్వం నడిపిండు కేసీఆర్. కాబట్టి ఇలాంటి ఒక ఏమంటాము అజ్ఞానపూరితమైన నాయకత్వం వల్ల బీఆర్ఎస్ ఈరోజు పాతాళంలోకి పోయింది. ఇంకా వాళ్ళకి ఏమి తెలిసి రావట్లే. ఆలోచించుకోండి, ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. ఇలా వీళ్ళ జాగీర్ అన్నట్టు తెలంగాణ అంటే వీళ్ళ సొత్తు అన్నట్టు మీరు ఎట్లా ప్రవర్తించిండ్రు. ప్రసాద్ కుమార్ గారు ఎలాంటి వ్యక్తో ఈ సమాజానికి తెలియదా? ఇలాంటి రాజకీయ కుసంస్కారాల వల్ల రాజనీతి అనేది ఏ విధంగా ప్రశ్నార్థకమైందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఏమాత్రం సభా సాంప్రదాయాలకు పక్కన పెట్టండి, ఇది రాజకీయ సంస్కృతి కాదు బీఆర్ఎస్ అనేది తెలుసుకుంటే మంచిది. లేకపోతే వాళ్ళు అట్టే పాతాళం పోతారు, ఇంకేముంటుంది. ఈరోజు వీళ్ళకు జనం కనబడుతున్నారు, ఈరోజు వీళ్లకు ఏం జరుగుతుందో తెలుస్తున్నది జనంలోకి పోతుండబట్టి, ఓడిపోయింది కాబట్టి. లేకపోతే కండ్లు నెత్తికెక్కి కూర్చుండే ఇంతకుముందు. రైతుల కష్టాలేంటి, ప్రజల కష్టాలేంటి అని 10 సంవత్సరాల కాలంలో 300 కోట్ల రూపాయలు పెడితే 30 టీఎంసీలు నల్గొండ జిల్లాకు వచ్చేది. ఎప్పుడైనా ఈ జగదీషో లేకపోతే ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా అడిగినరా? ఎందుకు ఇవాళ మేము టన్నెల్ రిపేర్ చేస్తుంటే అక్కడ ఒక ప్రమాదం జరిగితే కూడా ఎలాంటి ప్రకటనలు చేసిరో చూసినాం. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి పనికిరాని సంస్కృతి లేని, సాంప్రదాయాల పట్ల నిబద్ధత లేని వ్యక్తుల యొక్క అంశాలను పట్టించుకోదు. ప్రజలే లక్ష్యంగా ఉంటుంది. ఇక కేసీఆర్ మళ్ళీ నల్లికుట్ల ముచ్చట్లు చేసిపోయింది కథం. మళ్ళీ ఎప్పుడు వస్తావో నాయన తెలియదు. కానీ ఇలాంటి రాజకీయ కుసంస్కారానికి తెరలేపితే అది ప్రజలు కూడా గమనిస్తారనే విషయం. ఇప్పటికే మిమ్మల్ని ఆల్మోస్ట్ ఆల్ పాతాళంలోకి దొక్కిండ్రు. ఎంపీ లేదు, ఎంపీలు గెలవలేదు, ఎమ్మెల్సీల పోటీ లేదు. మళ్ళీ రాజకీయాల కోసం సభలు ప్రజల కోసం పెట్టినాం, మీ రాజకీయాల కోసం కాదు. ప్రజా సమస్యలు చర్చించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేది. కానీ ఇలాంటి డ్రామాలు ఎందుకు ప్లే చేస్తున్నారు, ఏడుపులు ఎందుకు ప్లే చేస్తున్నారు? ఆస్కార్ లెవెల్లో అవార్డు నటించేటట్టుగా మీరు ఇలాంటి డ్రామాలు ప్లే చేయకండి. ప్రజలు మిమ్మల్ని నమ్మరు. సాక్షిగా దళిత స్పీకర్ని అవమానించినటువంటి కేసీఆర్ గులాం గుంటనక్క జగదీశ్వరరెడ్డి ఎమ్మటే దళిత సమాజానికి, యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఉస్మానియా విద్యార్థులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో దళితులను అడుగడుగును అణచివేసి దళిత ముఖ్యమంత్రి హామీని విస్మరించి ఈరోజు దళితుడు స్పీకర్ అయి ఉంటే ఓర్వలేక దురహంకారంతో మాట్లాడినటువంటి జగదీశ్వరరెడ్డి, నువ్వు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని ఎడల రాష్ట్రంలో నువ్వు ఎక్కడ తీరినా కూడా ఈ దళిత సమాజం మొత్తం నిన్ను బహిరంగంగా ఎదుర్కొని ప్రత్యక్ష దాడులు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.
కనీసం నీళ్లు కూడా తెప్పలేదు సార్ వాళ్ళు. ఎమ్మెల్యే కూడా ఫోన్ చేసినాం, మాకు కూడా కాంగ్రెస్ పార్టీ, మేము ఓట్లు వేసినాం, మాది కాంగ్రెస్ పార్టీ, నేను కూడా కాంగ్రెస్ పార్టీ పని చేసిన, 40-50 డబ్బులు పెట్టినా, వాళ్ళకి ఓట్లు వేయించిన, కనీసం ఎమ్మెల్యే కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు అసలుకే. ఇది ముచ్చట సార్. కానీ కనీసం ఒక ఎకరానికి 20-30 పెట్టి ట్రాక్టర్ ఖర్చు అవుతుంది, దున్నుడు అవుతుంది, మందు బస్తాలు అవుతుంది, మొత్తం పెట్టి నాటే సార్, మొత్తం ఎండిపోయింది సార్. మేము ఏం చేయాలి సార్? ఇంకా ఇప్పుడు పెట్టుబడి ఎంత పెట్టారు? ఎకరానికి 30,000 సార్, 30,000 పడింది సార్. ఉన్నదే ఎకరం సార్, ఇది చేసుకుంటే ఇది నా పేరు బొమ్మ శ్రీశైలం సార్. బతకాలా, బీగట బతకాలా, ఏం చేయాలి సార్? ఇది ఇప్పుడు తక్షణం మీరేం ఎస్ఆర్ఎస్పీ కాలం నమ్ముకొని పెట్టినాం. ఇది గతంలో మంచిగా వచ్చినాయి, పండినాయి, నడిచినాయి, మరి ఈ ఇయరే సార్ ఇట్లా ఇది. ఇప్పుడు మీరన్నా పెట్టుబడి కూడా ఎట్లా పెట్టారు అది కూడా చెప్పండి. ఎందుకంటే బ్యాంక్ లోన్ తెచ్చా ఎట్లా అది కూడా బ్యాంక్ లో సొంతంగా సార్, బయట అప్పు సార్, బయట అప్పు తీసుకొని పెట్టారు సార్. ఎకరానికి కూలీలకు 5,000, ట్రాక్టర్కి 6,000, మందు బస్తాలకు 3,000, పై మందు మొత్తం ఇది బిర్రు పొట్ట సార్. ఇది మొత్తం బిర్రు పొట్ట ఓటు చేతికి వచ్చేది సార్. దాదాపు ఎకరానికి 30-40,000 లాస్ సార్ మాకు ఇప్పుడు మొత్తం. దీనికి ఇప్పుడు తక్షణం ఎమ్మెల్యే స్పందించే విధంగా తక్షణమే ఎమ్మెల్యే స్పందించాలి, అధికారులు స్పందించాలి, పోలీసులు పెట్టి ఆ రాళ్ళు తీపించి చెరలకు నీళ్ళు తీసుకురావాలి, పండియాలి. ఇప్పటికైనా సార్ కొంచెం సగం పంట అయినా చేతికి వస్తుంది సార్. 4-5 రోజుల నీళ్ళు వచ్చినా నా సగం పంట అయినా చేతికి వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎందుకు స్పందించారు, ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఎందుకు మీరు ఒకసారి అది కూడా మాట్లాడారు ఎమ్మెల్యే పైన? సార్ ఎమ్మెల్యేతో చెప్పు, ఎగ్జామ్ టికెట్ తీసుకుని అరంగా ఎట్లా తీస్తారు మీరు? ఎందుకు దిగారు మళ్ళీ? ఇప్పుడు మళ్ళీ చెకింగ్ మళ్ళీ అడుగుతున్నామ్మా. ఇప్పుడు పబ్లిక్ లేకుండా టికెట్ తీస్తున్నావు, తీస్తాను మళ్ళీ నువ్వు మధ్య తీస్తున్నావా? బస్ ఆపండి, బస్ ఎక్కినా బస్ మంచిగా నువ్వు ఏమైనా కొడుతున్నావు విజుతున్నాను ప్రభుత్వం కోరుకుంటున్నావు. రైతారంగా సార్ మీరు చెప్పండి, రైతారంగా ఆన్నిగా చేయాల్సింది పెద్ద నీతులు సార్ అడగద్దా? ఇట్లా తొప్పేసినా చేసినా మధ్యలో దిగుతాను. ఇప్పుడు టికెట్ ఎలాగేసినా అలాగే దిగాలి. మధ్య దిగిపోతే దిగొద్దు. మరి ఎందుకు దిగుతారు? మరి టికెట్ అలాగే తీసుకురు. రోజు కాదు సిట్టింగ్ అయితే మొత్తం 15 రోజుల పని తిరుగుతున్నాడా? 15 రోజుల పని తిరుగుతున్నామ్మా. ఇప్పుడు వినండి అమ్మా, వినండి. ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ లేకుండా టికెట్ లేదు, జీరో టికెట్ మేమేం చెప్పాలి సమాధానం? ఎక్కడెక్కినావమ్మా నువ్వు? ఎక్కడ దిగుతున్నావు? కాజీపేటలో దిగుతున్నా. టికెట్ ఎక్కడికి తీసుకున్నావు? జనగాం. ఎందుకు దిగుతున్నావు? ఈడ మా సార్ కాల్ చేసి రమ్మంటే వస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. మరి అట్లా దిగడం కరెక్టేనా? నువ్వు కాదు కానీ అర్జెంట్ ఉంటే దిగినాము.
ఫోటోలు వస్తూనే ఉన్నాయి కదా వీడియో ఫోటో. బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ, తెలంగాణ అన్నదమ్ముల దీవెన, నన్ను ప్రేమించే ప్రజలందరి దీవెన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి. అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు, హృదయపూర్వక వందనాలు. అలాంటిది నేను మా అమ్మని అడిగా, నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించావమ్మా అని. మా అమ్మ అంది, నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించినది పెయిన్స్ భూమి మీద ఆడది అనుభవించలేరు, అంత కష్టం పెట్టేవాడు. అది మా అమ్మ చెప్పింది నా గురించి. సరే కళ్యాణ్ బాబు ఎలాగా అన్న. గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా. వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియదురా, అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు. ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా, ఏమోరా నాకు ఏమాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడని. సో నేను ఏమంటానంటే, పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటోడు, అలాంటి నాయకుడు
ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు? వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆవగింజలో అరవంతు మాత్రమే. కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవగింజల అరశాతమే. అలాంటిది నేను మా అమ్మని అడిగా, నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించావమ్మా అని. మా అమ్మ అంది, నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించినది పెయిన్స్ భూమి మీద ఆడది అనుభవించలేదు, అంత కష్టం పెట్టేవాడు. అది మా అమ్మ చెప్పింది నా గురించి. సరే కళ్యాణ్ బాబు ఎలాగా అన్న. గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా. వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియలేదురా, అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు అని. ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా, ఏమోరా నాకు ఏమాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడని. సో నేను ఏమంటానంటే, పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటోడు, అలాంటి నాయకుడు ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు? వాళ్ళకి ఏ బాధలు కష్టాలు రాకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అది మనం కళ్ళారా ఈరోజు చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆవగింజలో అరవంతు మాత్రమే. కూటమి భాగస్వామ్యంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం పరిపాలన ఆవగింజల అరశాతమే. మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొరా, మీ దొర బుద్ధేతో చూపించుకుంటున్నారు, అందుకే నేను దొరా అంటున్నాను. బడుగు బలహీన వర్గాలకి గౌరవం నేర్చుకోండి. అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలాగుంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కడే వేస్తారా? ఇంతమంది ఓటు అయ్యబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి దొరగారు. నిన్న వేయడం కాదు రాములమ్మ మీద, మీలా తిరిగి బందని నేను మాత్రం కాదు, గక్కున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు ఇంత పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కదా. నేను విలీనం చేస్తానన్నానా? నేను 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ ని నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు చెప్పడు. మీకు బడుగు బలహీన వర్గాలంటే నచ్చదు దొరా, మీ దొర బుద్ధేతో చూపించుకుంటున్నారు, అందుకే నేను దొరా అంటున్నాను. బడుగు బలహీన వర్గాలకి గౌరవం నేర్చుకోండి. అదే బడుగు బలహీన వర్గాలు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ లేకపోతే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఎక్కడ ఎలాగుంటారు? మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కడే వేస్తారా? ఇంతమంది ఓటు అయ్యబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి దొరగారు. నిన్న వేయడం కాదు రాములమ్మ మీద, మీలా తిరిగి బందని నేను మాత్రం కాదు, గక్కున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు, నాతో పని చేయించారు, నేను ఉద్యమాలు చేశాను. నా పార్టీ, నా తల్లి తెలంగాణ పార్టీ ఉంటే మీరు ఇంత పెట్టి ఆ రోజు జయశంకర్ గారిని నా దగ్గర పంపించి విలీనం చేయండి అని చెప్పింది మీరు కదా. నేను విలీనం చేస్తానన్నానా? నేను 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ ని నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు చెప్పడు.
Thank you.